ఆ, జగన్ బ్రో ఒక టాపిక్ చెప్తున్నాడు. ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో మందుకు బిర్యానీకి ఓటు వేయకండి, వాళ్ళు ఏమేమో ఇస్తారు మద్యం, ఇంకా పూర్తిగా చెప్తాడు అవి తీసుకోకుండా ఓటు వేయండి. ఇంకా టెంపుల్ కాడ ఈ మధ్యలో ఏమైందంటే టెంపుల్ పేరు చెప్పి పైసలు తీసుకుంటున్నారు, తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయట్లేదు. ఇలా ఉంది పరిస్థితి. జగనన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జగనన్న ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాన్న వచ్చేసి ఎలక్షన్లకు నిలబడిన అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా, వయసు అప్పుడు కానీ, తర్వాత కోట్ల భాస్కరుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కానీ, జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ మన మీద బిర్యానీలు, కూర, గోధుమ పిండి, మందు, పైసలు ఇస్తారు. మన మీద అక్కడ అప్పు కొన్ని కోట్లు తెచ్చింటారు. మనము మా మనుషులు ఇంతమంది ఉన్నారని కాసి మన మీద అప్పులు తెచ్చింటారు. మీరు బిర్యానీలో కాసపడద్దండి అన్న. మేము పంచము అన్నట్టు మాట్లాడతారు కదా అన్న లీడర్స్, పైన పెద్ద లీడర్స్. వాళ్ళు పంచమని చెప్తారు కానీ లోన ఎస్ఐ ఇట పోతారకి వెళ్ళిపోయి పంచుతుంటారు. కానీ అటువంటి కారాదు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నలా, నమ్మ ఇంట్లో వచ్చి పండుకున్నలా మంచిగా. మనం ఎక్కడ ఓటు మన ఓటు మనకి వేసేది తెలుసు. యాదాన్ని చేస్తే యాదాన్ని పడాల. అవి కంప్యూటర్ సిస్టమ్ పెట్టరాదు, అప్పుడు గుద్దేది పెట్టాల. గుద్దేది పెడితే కొద్దిగా ఇంక్ అనేది అటు ఇటు అవుతుందని ఇది పెట్టినారు కదా కొత్త సిస్టమ్. కంప్యూటర్ పెడితే దాన్ని పడి దాన్ని కుత్తే దానికి పడి ఉంటుంది ఓటు. ఇంకో దానికి కుత్తే దానికే పడి ఉంటుంది. అది పెట్టదు. గుద్దేది పెడితే గుద్ది మడత పెట్టి దాంట్లో వేయాలి బూతుల. అదే మంచిది. అప్పుడు మా కాలంలో వడ్డాన్న తిరువాత లేదు. పసుపు వేయాల, బురువులు నానబెట్టాల, వడ్డాన్ని మస్తుంటే మేము అప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు ఏమైంది, బిర్యానీ పెడతాము, మందాదం రాని తోడిపోతారు, గొడవలు అవుతాయి. ఆ వల్ల లేనంటే మనం ఓటు మనము సక్సెస్ చేసుకుని మంచిగా ఏ దానికై చేసుకున్నా సంతోషమే. ఇప్పుడు మన నారాయణ అన్న మాట్లాడతాడు. ఒకప్పుడు అన్న మాట్లాడు అని నేను అడిగేతోని ఎక్కడన్నా కలిసినప్పుడు, ఇప్పుడు అన్న మాట్లాడతాడు. అన్న నారాయణ అన్న ఏం మాట్లాడతావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? మనకు ఓటకు అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటకుని దాన్ని మన డబ్బుకు అమ్ముకొని ఒక రాజకీయం చేసుకొని ఒక రౌడీలకు ఓటు వేసి మన అభివృద్ధిని ఎనికేయడానికి చూస్తారు జనాలు. అలాంటి వాళ్ళకు ఓటు వేయకుండా మనం డబ్బు తీసుకోకుండా ఓటు వేసి మంచి వ్యక్తిని గెలిపించుకొని మన అభివృద్ధి చేసుకుంటే మంచిగా ఉంటుందని నా కోరిక. ఇంకేమని చెప్తాను అన్న? టెంపుల్స్ పేరు చెప్పి పైసలు తీసుకొని టెంపుల్ కట్టట్లేదు అంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నావు దీనిపైన? నీ అభిప్రాయం ఏంది? జగన్ నువ్వు చెప్తావు. టెంపుల్స్కి పైసలు తీసుకొని కడతలేరు. నేను అనాలిసిస్ ఏం చేసిన అంటే, వీళ్ళు వచ్చేసి కొందరు వ్యక్తులు, ప్రజలు ఎక్కువ శాతం డబ్బు మరియు మద్యం ఇవి తీసుకొని ఓటు వేస్తున్నారు. దానికోసం వీళ్ళు అప్పుడు తీసుకున్నారు కదా అని టెంపుల్ పేరు చెప్పి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు రాజకీయ నాయకులు, అందుకే టెంపుల్ కట్టిస్తారు అని చెప్పి అంటారు. కానీ టెంపుల్ కట్టిస్తాము, అది కట్టిస్తాము, మీకు మంచిగా ఫంక్షన్ హాల్ కట్టిస్తాము, స్కూల్ కట్టిస్తాము అని అంటారు. కానీ ఆ స్కూల్లో టెంపుల్లో వీళ్ళు దెంగి రాజకీయ నాయకులు తోసుకునిచ్చే ఆడ పడేది 5 లక్షలు కట్టిస్తే ₹1 వెనకేసి పారేస్తారు రాజకీయ నాయకులు. ఏ రోడ్డు కానీ ఏ పని అని కానీ అదే పని. ఏ ఏరియాలో చూసినా, ఏ ఊళ్ళో చూసినా టెంపుల్ పేరు చెప్పి దోచుకున్నారు అన్న. దేవుడు మనం క్షమించినా దేవుడు క్షమించాడు. ఇప్పుడు దేవుడు వరం ఇకున్నా పూజారి వరం ఇస్తాడంట. ఇప్పుడు దేవుడు కట్టిస్తామంటారు కానీ దేవుని గుడి కట్టేరు. మనము ఏడన్నా ఇట తీనికి పోతే ఆపిరి ఆ గుడి మరి ఆంజనేయ ఉత్సాహం మరి భక్తి ఎంత ఉంది మరి. ఏను అంత సాయం చేసినాడంట మరి గద్వాల ఏను. మనం పోతే ఎవరు కట్టించినారంటే ఏను అని చెప్పి అట నీటిని చేత మాట రావాల. రాజన్న ఏం చెప్తావు? ఓటు ఎవరికి వేస్తున్నావు? నాకు వచ్చి సపోర్ట్ చేస్తావా? ఇప్పుడు తిడతాడు చూడండి, సపోర్ట్ చేయనా, నాకేమి ఇచ్చావు అన్న. అందరికీ ప్రజలకు, ప్రజాపాలన మండలకు, పరిషత్తు నియోజకవర్గాలకు తెలియనప్పుడు ఆ ఓటు వేయరాదు. ఇన్నాళ్ళు చేసిన ఓటు 4 ముఖ్యమంత్రి పేరు చెప్పాలి. జగన్ వల్ల ఆయన చనిపోయిన ముఖ్యమంత్రి ఒకటి చెప్పాలి,
రోసాయి చచ్చిపోయారు. ఒక ముఖ్యమంత్రి చెప్పాలి, 3 మంత్రి పేరు చెప్పి 3 ఏళ్ళు నష్టమైన ముఖ్యమంత్రి, 5 మంది ముఖ్యమంత్రులు ఎవరు చెప్తారో నాకు తెలియదు. నా పేరే రాజు. మై నామోజ్ మై మూవ్ బ్రదర్ ఇస్ దిస్ బైడ్ అండ్ గద్వాల్ మొత్తం బంధు. అన్న నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? అది నేను ఇండిపెండెంట్ కౌన్సిలర్ నిలబడదాం అనుకుంటున్నా, వచ్చి ప్రచారం చేస్తావా? ఇక ఎన్నికల ప్రచారం వేసి ఇన్ని నష్టమైన ఓట్లు వద్దు నేను అంటున్నా. మీ 4 నియోజకవర్గాలు మహబూబ్నగర్ ఒక జిల్లా 5 మంది ముఖ్యమంత్రి కాదు 5 మంది ఎస్ఐల కింద ఏం ప్రమోషన్ చేసినారు, అది నష్టమైంది. ఆ నష్టానికి రాజు అడిగేది రాయలసీమ గడ్డలో నగులు. నా 2 పిల్లలు లేకుంటే నాకు గడ్డ వద్దు, నా గడ్డ మీద చంద్రబాబే కేసీఆర్కి తప్పులు పడినా. జై తెలుగుదేశం, జై కాంగ్రెస్. నాకు 100 మంది పిల్లలు కాల చెప్పు. నీకు మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాం అన్న. ఒక పిల్ల కాదు నీకు అన్నా, నీకు అట్టమంటే పిల్ల కాదు. నాకు 12 చదువుకునే పిల్ల కర్రీ కూడా ఈ వేషం బంద్ చేయి అన్న. ఈ వేసం మీకు సరిపోదు అన్న. నీకు మంచి బట్టలు ఇప్పిస్తా. నాకు బట్టలు వద్దు, చిన్నపోయిన బట్టలతో నేను కటింగ్ కటింగ్ చెప్పిస్తా. నేను అమ్మవారి ఆడపిల్లని కాబట్టి అన్న రాదు అన్న రాదు. కాదు, మంచి పిల్లని ఇప్పిస్తా, మంచి 4 బట్టలు మంది ఇప్పిస్తా, మంత్రులు 4 ఒక ఇల్లు ఇప్పిస్తా, ఒక ఇల్లు ఇప్పిస్తా, ఒక బండి. నా బండి వద్దు, సోకొద్దు, సంసారం వద్దు. తర్వాత మా సారు వానకి నడుచుకుంటా పాయింట్ పైకి ఎక్కించుకుని వస్తుండే. ఆయన సత్యసరిగా ఉన్నాడు. నన్ను అప్పుడు 7, 8 చదివింటి. ఆయన చనిపోయిన తర్వాత సారు వచ్చి అప్పుడు మాకు కాకినికర్లు ఇటు జుట్టు పెడుతుండ్రి, నెత్తి మీద 1 పూట అయితే స్వీట్ పెడుతుండ్రి. తర్వాత ఆ సారు చనిపోయిన తర్వాత ఓడి వచ్చి ఊతో కూర్తుంటే ఈయనతోనేం తనలు తినాలని చేనులలో పోయి అడవిలో ఉంటుంటే మళ్ళీ రాత్రి పడి అప్పుడు కరెంటు లేదు, మమ్మొత్తులు తీసిపోయి చదువుకుంటుంటే ఈ పొద్దు అదే చదివింటే ఎంతవరకు చదివాను? 7 చదివింటే సార్ చనిపోయినాక ఇడిచిపెట్టినాను. తర్వాత ఈ టైంలో నాకు ఎస్ఐ జాబు కొట్టల్లా నా పర్సనల్కి నా అదృష్టం లేదు. మా సార్ చనిపోయిన అదృష్టం నాకు లేదు. అదే మా సార్ ఉండింటే ఎస్ఐ జాబు కొట్టాల. ఓకే నారాయణ, నువ్వెంతవరకు చదివాను? నేను ఇంటర్ చదివిన రైజలో.